వైష్ణవి, ఛాయ ఒకరికొకరు గొడవ పడతారు. నీ వల్లనే నాకు పనిష్మెంట్ వచ్చింది అన్నట్టు ఛాయ వైష్ణవిని అంటుంది. వైష్ణవికి మొత్తం వాళ్ళ నాన్న బుద్ధులే కోప్పడుతూ ఉంటుందన్నమాట, చీటికి మాటికి అర్థం చేసుకోకుండా అన్నట్టు. ఇక ఛాయ ఏమో వరలక్ష్మిలాగా కాస్త నెమ్మదిగా ఉంటుందన్నమాట. అయితే ఇక ఇద్దరు గొడవపడి ఎడమొహం పెడమొహంలాగా కూర్చొని ఇక ఆకలేస్తుంది అన్నట్టు ఛాయ తింటూ ఉంటే, ఇక ఇప్పుడు బెట్టులకు పోకూడదు అనుకొని వైష్ణవి కూడా నాకు ఆకలేస్తుంది పెడతావా అంటే ఇద్దరు కలిసి తింటారు. అయితే ఇంత బాగుందో ఈ రైసు, మా అమ్మ చేసింది అని ఛాయ చెప్తే, అవునా చాలా బాగుంది, మరి మీ అమ్మ చేయదా అంటే, నాకు అమ్మ లేదుగా కానీ మా నాన్న ఉన్నాడు, మా నాన్న నా కోసం బర్గర్లు పిజ్జాలు తెస్తూ ఉంటాడు అనేది చెప్తూ ఉంటే, అవి హెల్త్కి మంచిది కాదు కదా అని అయితే అంటూ ఉంటే, అంటే ఏంటి నువ్వు ఇచ్చిన టమాటా రైస్ తిన్నాను, మీ అమ్మను పొగిడాను అని మా నాన్నని హేళన చేస్తున్నావా అన్నట్టు మళ్ళీ ఇద్దరు గొడవ పడతారు. ఓవైపు అక్కడ పాము ముంగిసుల్లాగా వరలక్ష్మి విష్ణువులు గొడవ పడుతూ ఉంటారు. ఇక ఛాయ వచ్చి వరలక్ష్మితో చెప్తూ ఉంటుంది, పుట్టుమచ్చలన్నీ రాసుకుంటూ ఉంటుంది. ఎందుకు ఛాయ ఇలా చేస్తున్నావు అంటే, అమ్మ ఈరోజు స్కూల్లో ఒక మిరాకిల్ తెలుసా, నాలాగే ఉండే ఒక అమ్మాయి ఉందమ్మా స్కూల్లో, నేనే ఆశ్చర్యపోయాను, మరి నీలాగే ఉండి ఇంకో అమ్మ వస్తే నేను ఎలా గుర్తుపట్టాలి, అందుకే పుట్టుమచ్చలు రాసుకుంటున్నాను అయితే చెప్తూ ఉంటే, వరలక్ష్మి షాక్ అయ్యి, అవునా నేను మీ స్కూల్కి వచ్చినప్పుడు చూస్తానులే పాపని అనేది చెప్తూ ఉంటుంది. ఓవైపు వైష్ణవి కూడా విష్ణుతో చెప్తూ ఉంటుంది, నాన్న అదొక మ్యాజికల్ మూమెంట్ అనే చెప్పాలి బేబీ, అసలు నాలానే ఉంది సేమ్ టు సేమ్ బేబీ అనేది చెప్తూ ఉంటే విష్ణు కూడా షాక్ అవుతాడు. అదేంటి ఒకే స్కూల్లో ఒకేలా ఉండే మనుషులు ఇద్దరు ఉన్నారా అన్నట్టు స్కూల్కి వెళ్ళాలి